ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరు ఈ వీడియోను ఇప్పుడు చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఎందుకంటే మనసులో ఒక బాధ ఉన్నప్పుడు, ఎవరితో చెప్పాలో తెలియనప్పుడు, ఎంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కానప్పుడు, అప్పుడు మనం బాబాను ఒక్కటే అడుగుతాం, బాబా ఇంకా ఎంతకాలం? మీరు కూడా ఈ మాట ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు బాబా మీ జీవితంలో కనిపించే 3 ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం. ఈ సంకేతాల్లో ఒక్కటైనా మీ జీవితంలో కనిపిస్తే మీరు ఎదురు చూస్తున్న మార్పు చాలా దగ్గరలో ఉండొచ్చు. వీడియో నచ్చితే బాబా మీద నమ్మకంతో ఒక్కసారి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నవారు మన ప్రవీణ్ చెర్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం బాబా సందేశంలోకి వెళ్దాం. మొదటి సంకేతం కారణం లేకుండానే మనసులో ప్రశాంతత రావడం. మీ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. డబ్బు సమస్య అలాగే ఉంది. కుటుంబ సమస్యలు అలాగే ఉంది. మీరు కోరుకున్న పని ఇంకా జరగలేదు. కానీ ఇంతకు ముందు ఉన్నంత భయం ఇప్పుడు మీలో ఉండడం లేదు. ఎందుకో తెలియదు. మనసులో ఒక చిన్న ప్రశాంతత మొదలవుతుంది. ఏదో ఒకటి మంచిగానే జరుగుతుంది అనే భావన వస్తుంది. ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇది చాలా గొప్ప మార్పు. ఎందుకంటే బయట పరిస్థితులు మారకముందే మన లోపల మార్పు మొదలవుతుంది. బాబా భక్తుడికి ముందుగా ఇచ్చేది పరిష్కారం కాదు, పరిష్కారం వస్తుంది అనే నమ్మకం. అందుకే మీ పరిస్థితి ఇంకా మారకపోయినా మీ మనసు ప్రశాంతంగా మారుతూ ఉంటే బాబా మీకు ఒక విషయం చెప్తున్నట్టుగా భావించండి. భయపడకు, నేను ఉన్నాను అని. నెక్స్ట్ మనం రెండవ సంకేతం చూసుకున్నట్టయితే మూసుకుపోయిన దారి అకస్మాత్తుగా తెరుచుకోవడం. కొన్ని సందర్భాల్లో మనం ఒక విషయం కోసం చాలా ప్రయత్నిస్తాం, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తలుపులు మూసుకుపోతూనే ఉంటాయి. ఒక అవకాశం పోతుంది, ఒక వ్యక్తి సహాయం చేయడు, ఒక పని ఆగిపోతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, నా జీవితంలో ఏది నా వైపు రావడం లేదు. కానీ కొంతకాలం తర్వాత అదే మూసుకుపోయిన దారి కంటే మంచి దారి మన ముందుకు వస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, అప్పుడు అది జరగకపోవడం కూడా నా మంచికే. బాబా జీవితంలో కూడా ఇదే గొప్ప పాఠం. మనకు కావాల్సింది వెంటనే ఇవ్వడం మాత్రమే కాదు, మనకు హాని చేసే దారిని మూసి ఉంచి మనకు మంచిదైన దారిలో నడిపించడం కూడా బాబా కృపే. కాబట్టి ప్రస్తుతం మీ జీవితంలో ఏదైనా ఆగిపోయిందని బాధపడకండి. ప్రతి మూసిన తలుపు శాపం కాదు. కొన్ని తలుపులు ముందున్న మంచి తలుపు కోసం మూసుకుపోతాయి. మూడవ సంకేతం బాబా పేరు మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావడం. ఇది చాలా ఆసక్తికరమైన సంకేతం. మీరు బాబా గురించి ఆలోచించకపోయినా ఎక్కడో ఒక చోట బాబా ఫోటో కనిపిస్తుంది. ఎవరైనా బాబా పేరు చెప్తారు. ఫోన్లో సాయిబాబా వీడియో కనిపిస్తుంది. లేదా అకస్మాత్తుగా మీ మనసులో ఓం సాయిరామ్ అనే పేరు గుర్తుకు వస్తుంది. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో పదే పదే జరుగుతున్నాయా? అయితే ఆ క్షణాన్ని సాధారణంగా తీసుకోకండి. ఆ క్షణంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబా నాకు దారి చూపించు అని చెప్పండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం బాబాను వెతకడం కాదు,
బాబా మనల్ని తన దగ్గరకు తీసుకువస్తాడు. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. బాబా మీద నమ్మకం ఉంటే ఏ పని చేయకుండా కూర్చోవడం కాదు, ప్రార్థనతో పాటు ప్రయత్నం కూడా ఉండాలి. బాబా మీద విశ్వాసం పెట్టి మనవంతు కృషి మనం చేయాలి. మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ప్రయత్నం ఆపకండి. డబ్బు సమస్య ఉంటే సరైన మార్గంలో సంపాదించడానికి ప్రయత్నించండి. కుటుంబంలో సమస్య ఉంటే కోపంతో కాకుండా ఓర్పుతో మాట్లాడండి. బాబా కృప అంటే మన జీవితంలో సమస్యలు అసలు రాకపోవడం కాదు, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యం రావడం కూడా బాబా కృపే. ఒక చిన్న బాబా సందేశం చూసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బాబా ముందు కూర్చున్నారు. మీ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. మీరు ఏమి అడగలేక మౌనంగా ఉన్నారు. అప్పుడు బాబా మీతో ఇలా చెప్తున్నట్టుగా భావించండి. నువ్వు ఆలస్యమైందని అనుకుంటున్నావు, కానీ నేను నీ కోసం సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావు, కానీ ప్రతి అడుగులో నేను నీతోనే ఉన్నాను. నువ్వు కోల్పోయింది చూసి బాధపడుతున్నావు, కానీ నీకు రాబోయే దాన్ని నువ్వు ఇంకా చూడలేదు. అందుకే ఈ రోజు నుంచి ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. సహనం కోల్పోవద్దు, ప్రార్థన ఆపవద్దు, ప్రయత్నం ఆపవద్దు. చివరిగా ఒక మాట, మీ జీవితంలో ప్రస్తుతం ఎంత పెద్ద సమస్య ఉన్నా అది మీ జీవితానికి చివరి అధ్యాయం కాదు. ఇది ఒక దశ మాత్రమే. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, కానీ బాబా మీద మీ నమ్మకం మాత్రం మారకూడదు. ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా మంచి మార్పు రావాలి అని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీకు బాబా మీద నమ్మకం ఉంటే కామెంట్లో ఒక్కసారి ఓం సాయిరామ్, బాబా నాతో ఉన్నాడు అని రాయండి. మీ కామెంట్ ఒకరి జీవితంలో కూడా నమ్మకాన్ని కలిగించవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాబా సందేశాలు ఇలాగే పొందడానికి మన ప్రవీణ్ చెర్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియో